ఇవి వచ్చేసి బొమ్మలు అన్నమాట. ఇంట్లో కూడా మనం డెకరేషన్ చేసుకోవచ్చు. ఇవన్నీ బొమ్మలు చాలా మంచిగా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి డిబ్బీ అన్నమాట. చూడండి ఇక్కడ వచ్చేసి డిబ్బీ. సో ఇక్కడ కప్స్, దీంట్లో టీ తాగొచ్చు అండ్ కాఫీ కూడా తాగొచ్చు. దీంట్లో పచ్చళ్ళు కూడా వేసుకోవచ్చు, పికిల్స్ వేసుకోవచ్చు దాంట్లో. దీంట్లో కూడా మనం పికిల్స్ వేసుకోవచ్చు. సో ఇక్కడ అయితే స్మాల్ బిందెలు అయితే ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ దీంట్లో డెటాల్ వేసుకొని మన హ్యాండ్స్ వాష్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మంచి మంచి చెప్పులు అయితే ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ ఫుట్ వేర్స్ అన్నమాట. చూడండి చాలా బాగున్నాయి కదా. ఇవి వచ్చేసి లంబాడీ డ్రెస్సెస్. బాగున్నాయి కదా లంబాడీ డ్రెస్సెస్. నా సైజ్ కూడా ఉన్నాయి అన్నమాట లంబాడీ డ్రెస్సెస్. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ కీచైన్ అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ ఇది చూడండి, ఈ బ్యూటిఫుల్ కీచైన్ చూడండి. పర్పుల్ కలర్ అయితే తీసుకున్నాను నేను. లోపల అయితే బొమ్మలు ఉంటాయి, సేమ్ హ్యూమన్స్ లానే ఉంటాయి. ఇప్పుడైతే అవి చూసేద్దాం రండి. వావ్ చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మన ఫేస్ అయితే పెట్టాలి, చాలా ఫన్ గా ఉంటుంది అది. ఇక్కడైతే ఒక ఆంటీ అయితే అక్కడ ఫేస్ పెట్టి అయితే చేస్తుంది. ఒకసారి చూడండి. చాలా బాగుంది కదా. వావ్ ఫ్రెండ్స్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా చేశారో గానీ ఎవరో గానీ చాలా బ్యూటిఫుల్ గా చేశారు. ఇక్కడ చూడండి సిస్టర్ అండ్ బ్రదర్ చూడండి గేమ్ అయితే ఆడుతున్నారు. సో నెక్స్ట్ ఈయనైతే ఈయనైతే బయట కూర్చొని ఏమో ఆలోచిస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈయనైతే పిండిని అయితే రుబ్బుతుంది. చూడండి ఆమె అయితే బియ్యం అయితే వేస్తుంది. ఇట్లాంటి చాలా ఫ్రెండ్స్ చూడండి. వాళ్ళైతే మట్టి పాత్రలు అయితే తయారు చేస్తున్నారు. కుమ్మరి ఇల్లంట. చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే పోతరాజులు. చూస్తే వీళ్ళుగా ఏమేస్తుంది చూడండి. ఆయన అయితే అది తీసుకొని కొడతారు మనల్ని. చూడండి ఎట్లా ఉన్నారు చూడండి వాళ్ళు. పోతరాజు అనా చూడండి చాలా ఫన్ గా ఉన్నారు. సో ఆమె వచ్చేసి లక్ష్మీదేవి. లక్ష్మీది కుండ పట్టుకొని నెక్స్ట్ కరేపాకు పట్టుకొని ఇట్లా అంటున్నది అది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బుల్కడ్ అన్నమాట. చూడండి
అని అయితే నడిపిస్తున్నారు బుల్కట్ ని. ఆ రోజుల్లో అయితే మన డాడీ మన ఫాదర్స్ అండ్ మదర్స్ ఆ రోజుల్లో వీటి మీదే ట్రావెల్ అయితే చేసేవాళ్ళు, ఆ రోజుల్లో చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే ఫుల్ ట్రెడిషనల్ అయిపోయింది, బండి మీద బస్ మీద అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఆవిడైతే ముగ్గు అయితే వేస్తుంది, సేమ్ అంటే సేమ్ హ్యూమన్స్ లానే ఉన్నారు వాళ్ళు. చూడండి అక్కడ ఎవరు తయారు చేస్తున్నారో కానీ చాలా గ్రేట్, ఎంత బాగా తయారు చేస్తారో చూడండి. నెక్స్ట్ ఇక్కడైతే వెడ్డింగ్ జరుగుతుంది. అక్కడ చూడండి గంగిరెద్ది ఉంది అండ్ ఒక చిన్న డాటర్ ఉంది, మదర్ కూడా ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు ఏమనుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ చాలా మంది జనాలు అయితే ఉన్నారు, అందుకని చెప్పేసి మేమైతే కొన్ని చూపించట్లేదు. అక్కడ వచ్చేసి చాలా మంచిగా కట్టారు, అక్కడ చూడండి చాలా బాగుంది కదా. వాళ్ళు కూడా చూడండి పచ్చడి రుబ్బుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ అయితే దేవుళ్ళు అయితే ఉన్నారు, దేవుని తయారు చేస్తారు కదా వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. చాలా ఇంకా తీసే ఫ్రెండ్స్. ఇదైతే బోటింగ్ అన్నమాట. సో మేము అన్ని మీకు చూపించిన తర్వాతే మేము అన్ని చేస్తాము, ఎందుకంటే మీకోసమే కదా ఫ్రెండ్స్ నేను ఇవన్నీ చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే ఒక 5 minutes అయ్యాక అన్ని చూపించేసినాక నేనైతే బోట్ అయితే ఎక్కుతాను. చాలా మంది బోటింగ్ చేస్తున్నారు, చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. బోట్స్ కూడా చాలా బాగున్నాయి. బోటింగ్ చేసేటప్పుడు కొంచెం కేర్ తీసుకొని చేయాలి, ఎందుకంటే మళ్ళీ వాటర్లో పడిపోతాం మనము. చూడండి చాలా బాగుంది కదా. దీనికి కూడా లైన్ కట్టారనమాట వెళ్ళడానికి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి భోజనశాల అన్నమాట. భోజనశాల మీల్స్. సో మనకి ఆకలి వేస్తే ఇక్కడికి వచ్చి తినొచ్చు. చూడండి చాలా బాగుంది కదా, బిర్యానీ అన్ని పెడతారు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఫిషెస్ అయితే ఉన్నాయి, ఫిషెస్ అండ్ బిగ్ డక్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఇక్కడ కూడా మీరు కొంచెం కేర్ తీసుకోవాలి, ఎందుకంటే చూడండి అసలు ఎంత లోతుగా వాటర్ ఉన్నాయో చూడండి. అసలు ఆ చిన్నపిల్లల్ని అసలు కేర్ తీసుకొని చూపించాలి మీరు, ఎందుకంటే మళ్ళీ వాటర్లో పడిపోతారు. చాలా లోతులో కూడా ఉన్నాయి వాటర్. ఫ్రెండ్స్ ఇక్కడ తిరిగి నా కాళ్ళు నొప్పి వస్తున్నాయి, మీకోసమే నేను ఇట్లా చేస్తున్నాను. చూడండి ఇప్పుడైతే నేనైతే గేమ్స్ ఆడుకోవడానికి అయితే వెళ్తున్నాను, రండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ట్రీస్ ఎంత బాగున్నాయో, చాలా బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ గా ఉన్నాయి.
ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నేను క్యారమిల్ పాప్కార్న్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చాను. ఫ్రెండ్స్ నేనైతే మొత్తం అలసిపోయి ఇక్కడ కూర్చొని అయితే తింటున్నాను. ఇందాక చూపించాను కదా మీకు క్యారమిల్ పాప్కార్న్ అని, అది ఇప్పుడు తింటున్నాను. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను స్వీట్ కార్న్ అయితే తింటున్నాను. దీంట్లో మసాలా అయితే వేశారు. సో ఇప్పుడైతే నేను స్వీట్ కార్న్ అయితే తింటున్నాను. చాలా టేస్టీగా ఉంది.